ఈ రోజున దాదాపు 40 మందికి పైగా వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను సిఆర్పి ఫెడరేషన్ తాలూకా జనరల్ సెక్రటరీ కె గురువులు సార్ నా పేరు. మరి ఈరోజు గతంలో మేము వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు మరి వినతి పత్రాలు ఇస్తూనే వచ్చాం, కానీ ఏ ఒక్కరోజు కూడా మాకు వినతి పత్రాలకు పరిష్కారం చూపలేదు సార్. గతంలో డిసెంబర్లో 22 రోజులు సుదీర్ఘంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఇది నిరాహార దీక్ష అనేది చేసాము. ఆ స్ట్రైక్ శాలరీ కూడా 22 రోజులు స్ట్రైక్ శాలరీ కూడా ఇవ్వలేదు. ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు మాతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో మినిట్స్ ఇచ్చారు. ఆ మినిట్స్లో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. అయితే ఆ రోజు టెంట్లు వేసుకొని తాలూకా నిరాహార దీక్ష వద్దకు మరి ప్రతిపక్షంలో ఉండేటువంటి అప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చి మేము అధికారంలోకి వస్తాము, మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. మాకు ఈరోజు కూడా మరి ప్రజల ప్రభుత్వం అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలను పరిష్కారం చేస్తారనే నమ్మకం మాలో ఉంది సార్. కాబట్టి ఈరోజు 26 జిల్లాల నుంచి మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిఆర్పీలు అందరము ఈరోజు మరి లోకేష్ బాబు గారిని కలవడానికి వచ్చాం సార్. మా విద్యాశాఖలో మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించి ఖచ్చితంగా మా జాబ్ చార్టు క్లారిటీతో కూడినటువంటి జాబ్ చార్ట్ని ఇచ్చి మాకు విద్యాశాఖలో ఉద్యోగ భద్రత హెచ్ఆర్ పాలసీ కల్పించి మా కుటుంబాలని ఆదుకుంటారని, గత ప్రభుత్వంలో చేయనటువంటి మా తాలూకా సమస్యల్ని ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని మేము అనేక జిల్లాల నుంచి వచ్చి మా తాలూకా సమస్యల్ని ఈరోజు విన్నవించుకుంటాం సార్. ఖచ్చితంగా లోకేష్ గారి మీద మాకు నమ్మకం ఉంది సార్. ప్రభుత్వంలో ఏదైనా జీవో రిలీజ్ అయింది అంటే కనీసం తెలిసేది కాదు. ఆ జీవో వచ్చినట్టు కానీ ఇంప్లిమెంట్ అయినట్టు కానీ తెలిసేది కాదు. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీ పలానా జీవో మాకు వ్యతిరేకంగా ఉంది సార్, మా కుటుంబాలు రోడ్డు మీద పడతాయని మీరు వెళ్ళి ఆయనకి రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి? ఆయన సిఆర్పి క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా మాకు ప్లానింగ్ అప్రూవల్ బోర్డు పిఏబిలో సిఆర్సి గ్రాంట్ నుంచి మాకు శాలరీ అనేది వస్తుంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ 60-40 రేషియోలో 60 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ప్యాబ్లో సిఆర్సి అని ఉంది. మీరు క్లస్టర్ స్థాయిలో మీ పరిధిలో 15 పాఠశాలలు ఉంటే ఆ 15 పాఠశాలల తాలూకా కోఆర్డినేషను ఎంఆర్సీకి, మండల రిసోర్స్ సెంటర్కి, మండల విద్యాశాఖ కార్యాలయానికి, కాంప్లెక్స్కి, 15 స్కూళ్ళకి, మీ పరిధిలో ఉండేటువంటి 15 స్కూళ్ళకి ఒక సమన్వయకర్త మీరు. కాబట్టి ఆ తాలూకా ఏ రిపోర్ట్లు ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే వాటి మధ్య కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళాలని మా ప్యాబ్లో మా జాబ్ చార్ట్ సార్. దానికి అనుగుణంగా పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా సిఆర్పినాగానే ఉంచారు. ఇక్కడ మాత్రం గత ప్రభుత్వం సిఆర్పిని సిఆర్ఎంటీగా మార్చి ఒక సింగిల్ టీచర్ సెలవు పెడితే ఆ ప్లేస్లో మమ్మల్ని వేయడం చేశారు సార్. మాకు ఎప్పుడు మా జాబ్ చార్ట్ని డెవియేట్ చేసి మమ్మల్ని సమ్మి చేసినందుకు ఆ పని చేశారు సార్. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మేము ఈ సిఆర్ఎంటీ మీద మేము ఈ జాబ్ చార్ట్ ఖచ్చితమైన జాబ్ చార్ట్ లేదు, ఖచ్చితంగా విధి విధానాలు బాగోలేవు అని అడిగితే నేను కాదు ఇచ్చేసింది, మినిస్టర్ గారు చేశారు, మినిస్టర్ గారిని నిలబడకండి, ప్రభుత్వం విధి విధానాలను నేను పాటించడం నా బాధ్యత అనేసి చెప్పారు సార్. మరి దాన్ని ఈరోజు మరి లోకేష్ బాబు గారికి కూడా మేము విన్నవించుకుంటాం. జీవో నెంబర్ 65 సవరణ దాన్ని రద్దు చేసి యాజ్ ఇట్ ఈజ్గా గత ఏ విధంగా ఉందో జాబ్ చార్టు ఆ విధంగా క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా మమ్మల్ని ఉపయోగించుకొని మా తాలూకు సేవల్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో 100% మేము కష్టపడి పనిచేస్తాం, మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం సార్.